హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే అటుకుల మిక్స్చర్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. హాస్టల్లో ఉన్న పిల్లల కోసమైనా, అలాగే మనం టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు టైంపాస్ కానప్పుడు స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు టైం తీసుకొని చేస్తే 10 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్రని 1 టీ స్పూన్ ఆవాలని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపటమన్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలను మాత్రం 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. పల్లీలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 5-6 జీడిపప్పు పలుకులను యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 నుంచి 3 పచ్చిమిర్చిలని, అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకును, పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ అటుకుల మిక్సర్ అనేది అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపుని, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా క్రిస్పీగా వేగిన తర్వాత మాత్రమే ఒక 2 కప్పుల సన్న అటుకులను యాడ్ చేసుకోండి. పలుచటి అటుకులు ఉంటాయి కదండి, వాటినే యాడ్ చేసుకోండి. మందమున్న అటుకులు అయితే ఈ మిక్స్చర్కి పనికిరావు. ఈ అటుకులకి తాలింపు అంతా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ 2-3 నిమిషాలలో ఈ అటుకులు కూడా చాలా క్రిస్పీగా అవుతాయండి. అటుకులు కూడా కొద్దిగా ముడుచుకున్నట్లుగా అవుతాయి. చూడండి, మనం నలిపేస్తే ఈజీగా క్రష్ అయిపోతాయి. ఇలా అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంతే అండి, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. మనం ఈ అటుకులని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మాత్రం 10 to 15 డేస్ వరకు హ్యాపీగా తినేయొచ్చు. మనం 5 to 10 మినిట్స్ టైం తీసుకొని ఈ రెసిపీని చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా పంపించవచ్చు. మరి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ రెసిపీస్ కోసం దీప్తి హాబీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.